నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నా ముందు ఆకుల శ్రీవాణి గారు ఉన్నారు. ఈరోజు మధుర్ పార్క్ అపార్ట్మెంట్స్ కి సంబంధించి వాళ్ళు ఇక్కడ వాళ్ళతో మాట్లాడడానికి రావడం జరిగింది. సో ఏదైతే గాంధీ విగ్రహానికి సంబంధించి 1000 కోట్లు ఇస్తామంటూ అధికార పార్టీ అనౌన్స్ చేసింది. గాంధీ మునిమనవడే దీన్ని వద్దు, ఇది గాంధీవాదానికి వ్యతిరేకం అని చెప్తున్నప్పటికీ కూడా ఈ అపార్ట్మెంట్స్ తీయాలి అంటూ కూడా వాళ్ళు డిసైడ్ చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. సో ఒకసారి మాట్లాడదాం. మీరేం చెప్తారు, ఇది గాంధీవాదం అనుకుంటున్నారా? ఇది గాంధీవాదం కాదండి, దందా. రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన పేరు మీద రియల్ ఎస్టేట్ దందా చేయడానికి ఇట్లాంటి పనులు చేస్తున్నాడు. ఈ రోజు మహాత్మా గాంధీ విగ్రహం ఈడగట్టమని చెప్పి మహాత్మా గాంధీ కలలకొచ్చి చెప్పిండా? మేము అదే రామ మందిరం కడతానేమో మీరు ఎందుకు కడుతున్నారు అని మాట్లాడిండు. నిజంగా కూడా మహాత్మా గాంధీ మీద ప్రేమ ఉంటే చందా వేసుకొని కట్టుకోమనండి, వాళ్ళ ఇల్లు కూలగొట్టి వాళ్ళ ఇంటి మీద కట్టుకోమనండి. అంతేగాని ఇక్కడ వచ్చి సామాన్య ప్రజల ఇల్లు కూలగొట్టి ఈడ గాంధీ విగ్రహం కడతాను అని అంటే ఎవ్వరు కూడా ఒప్పుకోరు. మహాత్మా గాంధీ ఏమో అహింస అంటారు, ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో హింస అని అంటారు. ఎట్లా నడుస్తుంది? అందుకే అడుక్కొచ్చిన పేరు పెట్టుకుంటే గిట్లనే ఉంటది. ఆయన మహానుభావుడు బుద్ధులు వాళ్ళకి రాలేదు, ఎందుకంటే పేరు దొంగతనం చేసుకొని వాడుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మానుకోవాలి. అంటే ఇప్పుడు ఈ మూసీ సుందరీకరణ అంటే బ్యూటిఫికేషన్ ఆఫ్ మూసీ రివర్ అనేది అవసరం అంటారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ విషయంలో వాళ్ళు ఏమంటున్నారు, మూసీ ప్రక్షాళన చేయాలనేది వాళ్ళు చెప్పేది. కానీ మీరేం చెప్తారు, దీన్ని సుందరీకరణ చేస్తాం, ల్యాండ్ సెక్యూర్ చేస్తా ఉంటాం, దాదాపు 50 మీటర్లు వాళ్ళు బఫర్ జోన్ అంటా ఉన్నారు. మీరేం చెప్తారు? మూసీ సుందరీకరణ అంటే ముఖ్యంగా ఈ మూసీలో డ్రైనేజ్ కలపకుండా ఆపాలి, అది బేసిక్ థింగ్. దాని తర్వాత ఇందులో మంచి నీళ్ళు, కొబ్బరి నీళ్ళు, ఏ నీళ్ళు నువ్వు పారించిన తర్వాత నువ్వు సుందరీకరణ చేస్తే ప్రజలకు మంచి జరుగుతుంది. నువ్వు ఈ మూసీలకెళ్ళి డ్రైనేజే నువ్వు సపరేట్ చేస్తలేవు, పక్కనున్న బిల్డింగ్లు కూలగొట్టి గాంధీ విగ్రహం కడతా, నీ విగ్రహం కట్టుకుంటా అంటే ఎవరు ఒప్పుకుంటారు? కామన్ సెన్స్ తోటి అండి. నేను ఇవాళ ఒక ప్రశ్న అడుగుతున్నా. నా సరూర్ నగర్ డివిజన్ లో నేను గత 5 సంవత్సరాల నుంచి ఫేస్ చేస్తున్నా. స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ లో డ్రైనేజ్ నీళ్లు కనెక్షన్స్ ఉంటాయి. ఆ డ్రైనేజ్ కనెక్షన్స్ తీసేయండి అని అంటే అది చేత కాదు. ఏమనంటే మొత్తం హైదరాబాద్ మొత్తం డ్రైనేజ్ కలుపుతున్నారు కదా మేడం అని అంటారు. మొత్తం డ్రైనేజీలు కలుపుకుంటూ వస్తుంటే నువ్వు ఈడుకొచ్చినాక ప్రక్షాళన ఎట్లా చేస్తావు? కేవలం ఈ రోజు దందా చేయడానికి మూసీ నదిని వాడుకుంటున్నారు. అనేది సాధ్యం అవుతుందా? మూసీ ప్రక్షాళన చేయడం అనేది సాధ్యం అవుతుందా? మీరు అన్నట్టుగా డ్రైనేజ్ వాటర్ కలపడమా, లేదంటే కొన్ని ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయి. ఇదే మూసీ ఒడ్డున కొన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఆ ఫ్యాక్టరీస్ ఉన్న చోట ఆ మ్యాప్ కూడా కొంత ముందుకు జరిగే పరిస్థితి ఉంటుంది. ఆ 50 మీటర్లు అక్కడ వర్తించవు. ఆ ఫ్యాక్టరీ ఉన్నదాన్ని పోకుండా దాన్ని మ్యాప్ డిజైన్ చేస్తా ఉన్నారు. మీరు ఏం చెప్తారు? ఎందుకంటే ఆ ఫ్యాక్టరీస్ కూడా తీయాలి కదా ఖచ్చితంగా. బఫర్ జోన్ లో ఉన్నప్పుడు ఏదైనా కానీ ఆ ఎంక్రోచ్మెంట్ అనేది తీయాలి. మీరేం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్లారిటీ ప్రభుత్వం తెచ్చుకోవాలి. వాళ్ళకి నిజంగా మూసీ ప్రక్షాళన, నదుల ప్రక్షాళన, చెరువుల ప్రక్షాళన కావాలి అంటే ముఖ్యంగా ఆ చెరువులకి వస్తున్న కలుషిత నీళ్లు ఎక్కడ నుంచి ఆపాలి, ఎక్కడ అరికట్టాలి అన్నది ఫస్ట్ క్లారిటీ. దాని తర్వాత ఒక రోడ్ మ్యాప్ వేసుకోవాలి. రోడ్ మ్యాప్ ఎలా వేసుకోవాలి అని అంటే ఈ రోజు నువ్వు డ్రైనేజ్ నీళ్ళు ఆపుతుంటే ఎన్ని సంవత్సరాల తర్వాత అక్కడ ప్యూరిఫై అవుతుంది అన్నది రోడ్ మ్యాప్ వేసుకోవాలి. దాని తర్వాత దీనివల్ల డెవలప్మెంట్ పేర్ల మీద నీకు ఎన్ని ఇండ్లు కూలగొట్టాలనుకుంటున్నావు, ఎంత ఎన్క్రోచ్మెంట్స్ తీయాలనుకుంటున్నావు అన్నది ఇంకొకటి. దాని తర్వాత నువ్వు ఇక్కడ కేవలము రిటైనింగ్ వాల్ కట్టి నువ్వు మేనేజ్ చేయగలుగుతావా, లేకపోతే రెగ్యులర్ గా గేట్స్ పెట్టుకొని మేనేజ్ చేయగలుగుతావా? ఇదంతా ఒక మంచిగా చూసుకున్న తర్వాత ఒక రోడ్ మ్యాప్ తీసుకున్న తర్వాత ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే బాగుంటది. అంతేగాని కేవలము ఏదో బారానా కూరకి చారానా కూరకి బారానా మసాలా అన్నట్టు కేవలము నేను ఒక ప్రక్షాళన చేసేస్తే 5,000 కోట్లు వస్తాయని చెప్పి ఆలోచించడం తప్పు. ఇది కేవలంగా రేవంత్ రెడ్డి గారు ఒకటేం అర్థమవుతుందంటే అప్పులు అడిగినా అప్పులు పుట్టట్లే, నన్ను కోసుకొని తిన్నా నా దగ్గర డబ్బులు లేవు అని ఆయననే చెప్తున్నారు. కాబట్టి డబ్బులు ఎక్కడి నుంచి రావాలి? మహాత్మా గాంధీ పేరు పెట్టేసి, మూసీ పేరు పెట్టేసి డబ్బులన్నీ దండుకుపోవాలి. ఆ రోజు బీఆర్ఎస్ వాళ్ళు కాళేశ్వరం పేరు మీద వాళ్ళు దండుకుపోయారు. ఈయనేమన్నా తక్కువ తిన్నాడా? బాబ్ షేరేతో ఈయన సవా షేర్ అన్నట్టుగా ఈయన కూడా ఇంకా తినాలి. కాబట్టి ఆయన 1000 కోట్ల టార్గెట్ పెట్టుకుంటే 5,000 కోట్ల టార్గెట్. ఈ రోజు కూడా ఒక వార్త రావడం జరిగింది, 77,000 కోట్లు ఇప్పటి వరకు మేము మిత్తే కడతా ఉన్నాం కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి. దానివల్ల ఇక్కడ 6 గ్యారెంటీలు మేము అమలు చేయలేకపోతున్నాం అని చెప్పి ఓపెన్ గా చెప్తా ఉన్నారు. అప్పుడు దీన్ని యాక్సెప్ట్ చేస్తారు మీరు? అప్పులు అయినాయండి. అప్పుల వల్ల జీతాలు కట్టలేని పరిస్థితి ఉంది, రాష్ట్రం నడవలేని పరిస్థితి ఉందని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. తెలిసిన తర్వాతనే రేవంత్ రెడ్డి గారు ఊరూరుకు పోయి ఓట్లు అడుక్కున్నాడు. ఆ దాని వల్లనే ఓట్లు గెలిచాడు. ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత డబ్బులు లేవు, చేతులు ఖాళీ ఉన్నాయి, బిచ్చం ఎత్తుకోవాల్సి వస్తుంది, అవన్నీ మాట్లాడితే ప్రజలు నమ్మరు. సరే, వాళ్ళు తప్పు చేశారు, కరెక్టే. నిన్ను గెలిపించిన ప్రజలకు నువ్వు న్యాయం చేయాలి కదా. మళ్ళా నువ్వు అప్పులు చేసుకుంటూ పోతే ఎలా? అంటే వచ్చిన వాళ్ళల్లా అప్పులు చేసుకుంటూ పోతే
లాస్ట్ లో నష్టపోయేది ఏది కేవలం సామాన్య ప్రజలే. ముఖ్యంగా అండి ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరు కూడా మేలుకోవాలి. ఇది కేవలం రాజకీయాలు కాదు. రాజకీయం ఇవాళ ఉంటది, రేపు ఉండదు. నీ ప్రాణం ఇవాళ ఉంటది, రేపు ఉండదు. నీ పార్టీ ఇవాళ ఉంటది, రేపు ఉండదు. కానీ ప్రజలు ఇక్కడే బ్రతకాలి, ప్రజలు ఇక్కడే శ్వాస తీసుకోవాలి. అట్లాంటి ప్రజలకు న్యాయం చేయండి. దయచేసి రాజకీయాలు తర్వాత చేసుకోండి, ఇప్పుడు మాత్రం ప్రజలకు న్యాయం చేయండి. 15 మీటర్స్ ఏదైతే బఫర్ జోన్ అని వీళ్ళు నిర్ణయిస్తా ఉన్నారో మీరు యాక్సెప్ట్ చేస్తారా? అదే 15 మీటర్స్ లో వీళ్ళు కూల్చివేతలు కానీ ఎంక్రోచ్మెంట్లు చేస్తారనేది, అది కూడా స్వచ్ఛందంగా పేద ప్రజలను వదిలేసి పెద్దవాళ్ళని కొట్టే ప్రయత్నం ఉంటుందా ఎప్పటికైనా? పెద్దవాళ్ళని కొట్టాలి అని అంటే మేము చూపిస్తామండి. రీసెంట్ గా 5 సంవత్సరాల నుంచి జరుగుతున్న నాలాల మీద ఇండ్లు నేను చూపిస్తా. 30-40 సంవత్సరాలు వద్దు, పాపం బ్రతకనివ్వండాలని 5 సంవత్సరాలలో నాలాల మీద కట్టుకున్న ఇండ్లు నేను చూపిస్తా. మూసీ నది దగ్గర కాంప్లెక్స్లు కట్టుకున్న ఇండ్లు కూడా నేను చూపిస్తా. ఇది కనిపించకుండా ఏదో లేదండి, మెయిన్ రోడ్ల మీద నుంచి వెళ్తుంటే కూడా కనిపిస్తది. అట్లాంటివి ఫస్ట్ తీసేయండి, మేము ఒప్పుకుంటాం. అంతేగాని ప్రక్షాళన పేర్ల మీద కేవలం సామాన్య ప్రజలను ఇబ్బంది పెడతాము అని అంటే ఒక భారతీయ జనతా పార్టీగా కాదు, ఒక తెలంగాణ బిడ్డగా ఎవరు కూడా ఊరుకోరు. ఖమ్మం జిల్లాలో జరుగుతున్న విధ్వంసం కూడా మనం చూస్తున్నాం. దాదాపు 2 రోజులుగా అక్కడ జరుగుతున్నారు. వాళ్ళందరూ కూడా దాదాపు ఎప్పుడో భూదాన్ భూముల ప్రకారం వాళ్ళకి పట్టాలు ఇచ్చిన భూములు అవన్నీ కూడా అవి ఇదే మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ లాక్కుంటా ఉంది వాళ్ళ దగ్గర. ఏం చెప్తారు? ఇప్పుడు కనీసం మంత్రివర్గం కూడా అక్కడ లేని పరిస్థితి. దాదాపు 3 మంత్రులు ఉన్నారు అక్కడ. కనీసం ఉపయోగం లేకుండా పోయింది. 3 మంత్రులు ఉన్నా కూడా ఖమ్మం జిల్లాకు ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పుడు మంత్రులందరూ పోయి ఢిల్లీలో ఏఐసిసి మీటింగ్ అని చెప్పి చాలా ఇంపార్టెంట్ మీటింగ్ లో వాళ్ళు ఉన్నారు. ఇంత రాద్ధాంతం ఇక్కడ జరుగుతుంది. ఒక పక్క మహాత్మా గాంధీ విషయం, ఇంకో పక్క కుల చిచ్చు పెట్టి ఒక చిన్న పాపని చంపేసారు, ఇంకో పక్క ఖమ్మం జిల్లాలో పేదల్ని రోడ్ల మీద పడేస్తా ఉన్నారు. వీళ్ళు ఏఐసిసి మీటింగ్ ఇంపార్టెంట్ అని అక్కడే కూర్చున్నారు. ఎవ్వరు కూడా దీని మీద స్పందించట్లేదు ఇప్పటి వరకు కూడా. ఏం చెప్తారు? ఏఐసి మీటింగ్ కి పోవాలండి వాళ్ళు. పాపం రెగ్యులర్ గా పోయి ఆడ రాహుల్ గాంధీకి హాజరు కూడా ఇచ్చి రావాలి. లేకపోతే అలా మంత్రిత్వ పదవులు అవన్నీ ఊడిపోతాయి. మళ్ళీ దానికి తోడు ఇక్కడ నుంచి సంపాదించుకున్న మూటలు కూడా ఆడ కట్టబెట్టాలి. కాబట్టి వాళ్ళు రెగ్యులర్ గా పోతారు, అలా తప్పు లేదులేండి, ఎందుకంటే అలా సీట్ వాళ్ళు కాపాడుకోవాలి కాబట్టి. కానీ నేను ఒక్కటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏమడుగుతున్నానంటే, పర్మిషన్స్ ఇచ్చిందే మీరు. గత 50 సంవత్సరాల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు చెరువుల పక్కన, నాలాల పక్కన ఉన్నది లేని ఎండిపోయిన చెరువులలో కూడా లేఅవుట్లు క్రియేట్ చేసింది మీరు. ఇండ్లకి పర్మిషన్ ఇచ్చిండ్రు, ఇండ్లు కట్టిన తర్వాత రోడ్లు మీరే వేయించిండ్రు, ట్యాక్సులు మీరే తీసుకుంటుండ్రు, లైట్లు మీరే వేసిండ్రు, డ్రైనేజీలు కూడా మీరే ఇచ్చిండ్రు, మంచినీటి సరఫరా కూడా మీరే ఇచ్చిండ్రు. ఈ రోజు వచ్చేసి అయ్యో ఇది బఫర్ జోను, ఇది ఎఫ్టీఎల్, ఈ నుంచి మీరు వెళ్ళిపోవాలి అని చెప్పి నోటీసులు వేస్తే ఎట్లయితది? అంటే పర్మిషన్లు నువ్వే ఇస్తావు, తప్పు చేయమని నువ్వే చెప్తావు, తప్పు జరిగిన తర్వాత ఇప్పుడు వచ్చి అయ్యో మొర్రో అని అంటే ఎట్లా ఊరుకుంటారు? వాళ్ళు కూడా ఒకటి గ్రహించాలి. నేను ఒకటే చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు, రాజకీయాలు పక్కన పెట్టండి. మీరు నిజంగా నికార్సైన తెలంగాణ బిడ్డలైతే ప్రజల కోసం ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ మీ రాహుల్ గాంధీ పక్కన పెట్టండి. అంటే ఇన్ని ఇష్యూల మీద కనీసం ఇప్పటి వరకు అధికార పార్టీ ఒక్కసారి కూడా స్పందించలేదు. కనీసం చిన్న పాప చనిపోయింది కులాల దీని మీద, ఆ పాప విషయం మీద కూడా కనీసం అన్ని పనికిమాలిన విషయాల మీద ట్వీట్లు చేస్తూ ఉంటారు. కానీ దీని మీద కనీసం ఒక ట్వీట్ కూడా ముఖ్యమంత్రి దగ్గర నుంచి రాలేదు. అధికార పార్టీ ఏ మంత్రి కూడా పెట్టని పరిస్థితి. ఏం చెప్తారు? వాళ్ళకి ఆన్సర్ లేదండి. ఇప్పుడు దొంగకే తాళాలు ఇచ్చాం మనం, దొంగతనం అయ్యింది అని చెప్పి మనం బాధపడుతున్నాం. దొంగ ఏం సమాధానం చెప్తాడు మనకి? వాళ్ళ దగ్గర సమాధానం లేదు కాబట్టి ఈ రోజు వాళ్ళు బయటికి రారు, చెప్పరు. మేము ఇట్లనే చేస్తాం, మేము బరాబర్ చేస్తామంటే బరాబర్ ఎట్లా చేస్తామో కూడా మేము కూడా చేసి చూపిస్తాం. మేమంటే ప్రజలం, మేము ఒక పార్టీ తరఫు నుంచి మాట్లాడట్లేదు. ఈ రోజు మేము తెలంగాణ బిడ్డలుగా మాట్లాడుతున్నాము. తెలంగాణ బిడ్డలకు ఒక్కరికైనా సరే మీ స్కాముల పేర్ల మీద, మీ డెవలప్మెంట్ అనే పేర్ల మీద తప్పు చేసి మోసం జరిగితే మాత్రం మేము ఊరుకో. సో ఇది ఆకుల శ్రీవాణి గారితో ఇంట్రెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం. ఓకే టీవీ.